సో మార్వాడి వాళ్ళు ఒక దళితుని పట్టుకొని కేవలం ఒక చిన్న ఇష్యూ పైన దళితుని పట్టుకొని చాలా ఘోరంగా కొట్టిన పరిస్థితి. అయితే ఈ సందర్భంలో వాళ్ళ బాధితుడు ఎవరైతే వాళ్ళ అన్న ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కోసం అసలు మాట్లాడదు. చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఒక దళిత ఆర్గనైజేషన్కి సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఎంత అన్యాయం అంటే బాధాకరం, అన్యాయమైన మా అన్న కొడుకు సాయి కిరణ్ అనే వ్యక్తి వాడు ఇంట్లో ఆర్గనైజేషన్లో తిరిగాడు. వాడు ఆయన పని ఏందో అది చూసుకుంటాడు, ఆయన దందా చూసుకుంటాడు. మార్కెట్ నుండి ఇంటికి పోతాడు. ఈ ఎస్కే జ్యువెలర్స్ ఓనర్స్ అభిషేక్ వాళ్ళు ఏం చేశారంటే కారు మధ్యలో దందా రోడ్ మధ్యలో పెట్టి తీయకుండా అట్లకెంచి వచ్చేటోళ్ళని ఇట్లకెంచి వచ్చేటోళ్ళని ఇబ్బంది చేస్తుంది. మావాడు ఇప్పుడు బండి ఉంది ఎందుకు రోడ్డు మీద రోడ్డు ఉంటే హారం కొట్టాలి కదా, అంతేగాని నికాలే అని అనలేము కదా. అయితే హారం కొడితే క్యారే మాట్లాడు పిషాబ్ నైరుకురా అంటే నీకు ఆగుతలే రారా హారం ఎందుకు కొడుతున్నావు అని తిట్టి మళ్ళా వాళ్ళ లోపలికించి వాళ్ళ నాయన వాళ్ళ మామ వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి యారే हमारे दुकान के सामने आके आरन मारता अरे మా छोटा जात మా తక్కువ అన్నాడు. తక్కువ కులం అని తిట్టి అతన్ని ఇష్టం ఉన్నట్టు కొట్టిరు. మీరు చూసిరా వీడియోలో బకెట్లతో కొట్టిరు. ఇప్పుడు ఒక కార్ ఆరన్ విషయంలో అంటే తిట్టుకున్నాడు అంటే ఓకే సరే, కొట్టుకుర్రు అంటే కానీ కులంని మధ్యలో ఎందుకు తెచ్చాడు? ఇప్పుడు సాయి కిరణ్ అనే వ్యక్తి పక్కనున్న బస్సులు ఉంటాడని ఇలా తెలుసు, అయినా కూడా తెలిసి కూడా అతని క్యాస్ట్ పరంగా తిట్టడం చాలా గలదు. ఇంతవరకు పాట్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి ఇష్యూ రాలేదు, మొట్టమొదటిసారి వచ్చింది. అది ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు వీళ్ళ ఆగడాలు ఎక్కువ. వీళ్ళ దుకాణానికి బంగారం కొనడానికి వచ్చిన గిరాకులను కూడా ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు, రూడ్గా మాట్లాడతారు. గిరివి పెట్టిన వాళ్ళతో రూడ్గా మాట్లాడతారు. మారోడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా చేసుకుంటా ఇతను కొట్టారు. ఇతనికి సేవ్ చేయడానికి మా ఫ్రెండ్ సాయిదాదా అని ఉంటాడు, ఆయన బోర్వెల్ పని చేసుకుంటాడు పాపం. ఆయన ఆ పనికి వస్తే తూకాయికు ఆరే అని చెప్పి అతన్ని కొట్టి చెవ్వలిగింది, ఇక్కడ నెత్తికి రంధ్రం పడ్డది, రక్తం వచ్చేసింది. ఆయన కొట్టిరు. మళ్ళా ఇళ్ళని సేవ్ చేయడానికి అరుణ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చి ఆ పనికి వస్తే ఆయన కొట్టిరు. ఇప్పుడు ఈడ గొడవ మొదలైతే మినిమం 500 మీటర్స్ వరకు లాక్కుంటా కొట్టిరు. డబ్బు అహంకారం, కుల అహంకారం. మాకేం లే అన్న, ఇప్పుడు మా కజిన్ కి పన్నీరిగిపోయింది, మళ్ళా ఈడంతా రక్తం పగిలిపోయింది. ఇంకొకటి సాయిదాదా అనే వ్యక్తికి ఏమో చెవు వలిగింది, ఇక్కడ రంధ్రం పడ్డది. సో మీరు అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాళ్ళని రిమాండ్ చేయాలా, దాంతో పాటు అట్రాసిటీ కేసు బి బుక్ చేయాలా. ఎందుకంటే వీడియోతో మేము చూపిస్తున్నాం కాబట్టి మీరు తరో ఎంక్వైరీ చేయాలి. తరో ఎంక్వైరీ చేసి మేము తప్పకుండా. ఇంకొకటి బాధ ఏంటంటే అన్న, వాళ్ళు చేసిరు తప్పన్న, తప్పు చేసినాక మేమంటా దొంగతనం చేసినామని నెపం చెప్తారు. ఎంత బాధ అన్న. నువ్వు ఒక దిక్కు మమ్మల్ని తక్కువ ఇయ్యాలి కదా. ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది అన్న, ఇప్పుడు నువ్వు కొట్టినవు అంటే మేము ఇట్లా మమ్మల్ని క్యాస్ట్ పరంగా తిట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. దానికి కౌంటర్ కేసు వేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ ఆలోచన చేసారు. మేము తప్పకుండా దానిపైన పరువు నష్టం దావా వేస్తాం. ఎందుకంటే ఇది మా ఆత్మాభిమానం. మేము ఆత్మాభిమానం తిండికి తికాణా లేకున్నా గానీ గంజి నీళ్ళు తాగి అంటాం కానీ ఓందర అప్పడగం ఓందర దాదాగిరి చేసి గుంజుకోం పైసలు. అలాంటిది మా పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్ట దావా వేస్తాం. ఇంకోటి పోలీస్ శాఖ పైన నమ్మకం ఉంది కాబట్టి 48 గంటలు సమయం ఇచ్చినాం. తప్పకుండా యాక్షన్ తీసుకోకపోతే ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు అందరం కలిసి అలాని బగాంచి కొడుతాం. నమస్కారం మీడియా మిత్రులకి, మా అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మా వల్ల క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్టుగా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది.
మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు, అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో, వారితో పాటు ఇక్కడున్న స్పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి, ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకరా బస్సి పెద్దలు ఉన్నారో, యాదన గాని, ధరమన గాని, శ్యామన గాని, వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో, అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి మీకు చెప్తున్నాం, ఈ టకరా బస్సి అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అండదండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బద్నాం చేయకూడని ఒక చిన్న ఉదాహరణకే ప్రెస్ మీట్ పెట్టడం. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారో, వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాని దిక్కించే సాయి గారు కానీ, సాయిదాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే